ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. చేసిన విక్రమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి. ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. అపూర్వ కార్యక్రమానికి ఆయన వెంట పలువురు నియోజకవర్గ నాయకులు, వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ప్రజల ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేశారు. తొలుత బ్రాహ్మణపల్లిలో తల్లిదండ్రుల ఆశీర్వాదం అందుకున్న అనంతరం బ్రాహ్మణపల్లిలోని రామాలయం, గంగమ్మ గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పంట వీధిలోని అంకమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ జనసందోహం నడుమ జై జగన్, జై మేకపాటి నినాదాలతో ఆశీర్వదిస్తూ సాగిన ర్యాలీలో ప్రజలకి అభివాదం చేస్తూ ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి మేకపాటి శ్రీకీర్తి, చేజర్ల జెడ్పీటీసీ సభ్యులు పీర్ల పార్థసారథులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కుర్బ మొదలతకి నామినేషన్ పత్రాల్ని అందజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా ఆత్మకూరు నియోజకవర్గంలో మా పార్టీ నాయకుల్ని ప్రలోభాలకు గురిచేసి ప్రతిపక్ష పార్టీ నాయకులు వారితో తీసుకువెళ్లి ప్రజల్ని మభ్యపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఈరోజు జరిగిన నామినేషన్కి వచ్చిన ప్రజాస్పందనతో వారి ప్రయత్నాలన్నీ బెడిసికొట్టినట్లు అయిందన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల ఆశీర్వాదం వైఎస్ఆర్సీపీకే ఉందన్న విషయం మరోమారు స్పష్టమైందని, ప్రజలందరి ఆశీర్వాదంతో మళ్లీ ఆత్మకూరు శాసనసభ్యుడిగా గెలుపొంది ప్రజల కోసం ఈ 5 సంవత్సరాల కాలంలో చేస్తానని మాట ఇచ్చిన ప్రత్యేక గ్రామ మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వివరించారు. ఇంకా పెండింగ్లో ఉన్న ప్రతి పనిని పూర్తి చేసి ప్రజలకి అభివృద్ధి చూపిస్తామని, ఇందుకోసం ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధిని చూపిస్తామని పేర్కొన్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రతిపక్ష నాయకులు కనీసం మన ప్రాంత ప్రజలకి అవసరమైన నీటిని గట్టిగా అడిగి తెచ్చుకోలేకపోయారన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా జరగాల్సిన ప్రతి అభివృద్ధిని తప్పకుండా పూర్తి చేస్తామని, ప్రజల అవసరాన్ని గుర్తించి వారికి అవసరమైన పనులన్నింటినీ పూర్తి చేస్తామని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించి అధికారంలోకి రావాలని అన్నారు. నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చే వీళ్ళేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగారే తోడుంటూ. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే. జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగారే తోడుంటూ. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన